హాయ్, ఈరోజు ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ గురించి చూద్దాం. ఈ 3 సెపరేట్గా ప్లేస్ చేయడానికి ఒక రీజన్ ఉంది. వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ చూద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్కి సంబంధించి ఇండివిజువల్గా ఒక్కొక్క షార్ట్ అప్లోడ్ చేశాను, వాటి హెల్త్ బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి. ఓసారి ఆ షార్ట్స్ని చెక్ చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది మీ డైట్లో ఏ డ్రై ఫ్రూట్ యాడ్ చేసుకోవాలి, ఏ డ్రై ఫ్రూట్ యాడ్ చేస్తే మీ హెల్త్కి బెనిఫిషియల్గా ఉంటుందో అని. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి సెపరేట్గా ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ సోక్ చేసే తీసుకోవాలి. సోక్ చేసిన వాటర్తో పాటు ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ సీడ్స్. ఈ సీడ్స్కి సంబంధించి కూడా ఇండివిజువల్గా షార్ట్స్ అప్లోడ్ చేశాను, ఓసారి అవి కూడా చెక్ చేయండి. ఈ సీడ్స్ని కూడా సోక్ చేసే తీసుకోవాలి. వీటిని సోక్ చేసిన వాటర్ ఆప్షనల్, అయితే తీసుకోవచ్చు, లేదంటే వాష్ చేసి ఓన్లీ సీడ్స్ని డైట్లో యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిన వాటర్లోకి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి వాటిని వాటర్తో తీసుకోవాలి. వీటిని ఆప్షనల్గా ఎందుకు చెప్పానంటే వీటిని సోక్ చేసిన వాటర్లో ఫైబర్ ఉంటుంది. సో మీ ఆప్షనల్, తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ నట్స్. ఈ నట్స్కి సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. నట్స్ సోక్ చేసిన వాటర్ని తీసుకోకూడదు, ఓన్లీ నట్సే తీసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ అనగానే ఈ మధ్యన మార్కెట్లో లడ్డు అవైలబుల్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసే తీసుకుంటేనే మీకు మోర్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఇవి హెవీ డైజెస్టివ్ ఫుడ్, సో ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదే కుంకుమ పువ్వు. 2 రెక్కల కుంకుమ పువ్వుని డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిన వాటర్లో యాడ్ చేసుకోండి. సో హెవీగా కాకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. వీటితో స్మూతీలా కూడా ట్రై చేయొచ్చు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గానే ఉన్నదనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.